హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. కొర్రల ఇడ్లీ రవ్వతో మనం ఇడ్లీలు వేసుకున్నాం కదా, మిల్లెట్స్ ఇడ్లీ. ఆ ఇడ్లీ పిండితోనే నేను గుంట పొంగనాలు కూడా వేశాను. నెక్స్ట్ డే చాలా బాగుంటాయండి గుంట పొంగనాలు టేస్ట్. ఇలా మిల్లెట్స్ గుంట పొంగనాలు మీరు కూడా తప్పక ట్రై చేయండి. దీంట్లో గుంట పొంగనాలకి ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి కూడా మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను పిల్లలు తింటారని చెప్పి పచ్చిమిర్చి వేయలేదు. కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి గుంట పొంగనాలు కొద్దిగా నెయ్యి వేసుకుని హీట్ చేయంగానే గుంట పొంగనాలు వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలాగ స్నాక్స్గా పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా మీరు పిండి ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్గా ఇలాగ వేసి ఇచ్చేసి పిల్లలకి మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇలాగ మామూలు ఇడ్లీ రవ్వతో ఇడ్లీ కాకుండా ఇలాగ మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ తెచ్చుకోండి. మామూలు ఇడ్లీ రవ్వ కంటే చాలా బాగుంటుందండి. సూపర్ మార్కెట్లో అయినా కూడా మనకి ఈజీగానే దొరికేస్తాయి. కాస్ట్ కూడా వాటి మీద ఇంకా తక్కువే ఉంటాయండి. మిల్లెట్స్ మన హెల్త్కి చాలా మంచిది. మిల్లెట్స్ మనం వీక్లో 2 టైమ్స్ అయినా తీసుకోవాలి. రోజు తీసుకోకపోయినా కూడా తీసుకోవచ్చు. చాలా మంచిది హెల్త్‌కి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నేను గుంట పొంగనాలకి పల్లీల చట్నీ చేశా. స్నాక్స్ కింద మా పిల్లలు చక్కగా తినేసారు. బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తీసుకోవచ్చు. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై